ఏంటా సౌండ్? కావేరి, సత్య, నువ్విక్కడ? మరి వాష్రూంలో సౌండ్ ఏంటి? కావేరి, 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 ఏమైంది? ఏమైంది కావేరి? ఎవరిదంతా చేసింది? సత్యమ్మ గారు. రా. ఎందుకిదంతా చేశావు? కావేరిని ఎందుకిలా వాష్రూంలో పెట్టి కట్టేశావు? మాట్లాడు. కావేరి, అసలేం జరిగింది? నువ్వైనా చెప్పు. సత్యమ్మ గారికి మీరంటే ఇష్టం. తను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. కానీ మీరు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో సత్యమ్మ గారి మనసు విరిగిపోయిందయ్యా. అందుకే మీకు నాకు ఫస్ట్ నైట్ జరగకూడదని, ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలని ఇలా చేసిందయ్యా. కానీ మీరు కూడా సత్యమ్మ గారితో కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చామని చెప్పిందా? అవునయ్యా. ఏయ్! కావేరి, సత్యనారాయణ వ్రతానికి టైం అవుతోంది, ఇంకా రెడీ అవ్వలేదేంటి? కామాక్షి, ఏమైందే? నాగమత్త, ఏంటి మోహన్, పంతులు గారు వచ్చారా? వచ్చారు. వ్రతానికి సంబంధించి అన్ని పనులు కూడా అయిపోయాయి. మరి వంటగదిలోకి వచ్చావేమిటి? ఏమైనా తింటావా? ఒక పర్సనల్ విషయం గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. నాతోనా? ఏంటది? నువ్వు కాస్త బయటికి వస్తే చెప్తానత్తా. రా అత్తా. రా. ఏంటి చెప్పటానికి వెనక ముందు ఆలోచిస్తున్నావు మోహన్? మరి చెప్పాక నువ్వు నన్ను అపార్థం చేసుకో కదా. నా గురించి నీకు తెలీదా ఏంటి? అదేం లేదు, చెప్పు. ఇది మన అమ్మగారి ఫ్యామిలీకి సంబంధించిన విషయం. చాలా సీక్రెట్గా ఉండాలి. ఏంటి మోహన్ అంత సీక్రెట్? నేను చెప్పిన తర్వాత నువ్వు కోపగించుకోకుండా ఉండాలి. నేను చెప్పిన తర్వాత ఆ విషయం మళ్ళీ ఎవ్వరితో చెప్పనని ముందే నాకు కొట్టేసి చెప్పు.
సరేరా, టెన్షన్ పెట్టకుండా చెప్పు. నేనెవరికీ చెప్పను. ఒట్టు. నాగమ్మత్త, మన అమ్మగారి పెద్ద కోడలు కావేరి గారు ఉన్నారు కదా, ఆ కావేరమ్మగారికి నడుం మీద ఆ ఆ, ఆ, అదే నడుం మీద ఆ పుట్టుమచ్చ ఉందో లేదో కనుక్కొని నాకు చెప్పాలి. అలా చేస్తే నీకు నా 2 నెలల శాలరీ ఇచ్చేస్తాను, సరేనా? ఏరా, ఒళ్ళెలా ఉంది నీకు? బాగా కొవ్వెక్కి మాట్లాడుతున్నావురా. అన్నం పెట్టినింటికే కన్నం పెడతావా దరిద్రుడా? అయ్యో అత్త! నోర్మొయ్. తెన్నింటి వాస లెక్క పెట్టే బెధవా. అయ్యో అత్త! ఏంటి, పెద్ద కోడలు కావేరమ్మ నడుం దగ్గర పుట్టుమచ్చ వెతుకుతావా నువ్వు? ఇదేం పాడుబుద్దిరా నీకు? థు. అయ్యో, నువ్వు నన్ను ఆ ఉద్దేశంతో అనుకుని అపార్థం చేసుకుంటున్నావు. నువ్వింకేం మాట్లాడుకు, చంపేస్తాను నిన్ను. అయ్యో దేవుడా! అమ్మలా అన్నం పెట్టిన కుటుంబాన్ని గుడిలా భావించాలి. ఆ గుడికి వచ్చిన కోడళ్లను దేవతల్లా గౌరవించాలి. అది నువ్వు ఆ ఇంటికివ్వాల్సిన మర్యాద. అంతేకాని పెద్ద కోడలు నడుం మీద పుట్టుమచ్చుందో లేదో చూస్తావా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? అయ్యో, ముందు నేను చెప్పేది విను. అసలు నేను ఎందుకు అడిగాని చెప్తాను. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు, వదిలేయ్. అత్త 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 నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నేను ఇంటి కొడుకు లాంటి వాణ్ణి. నేను చెప్పేది ఒక్కసారి వినత్త. నేను వినను. అత్త 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 ఈ విషయం ఎవరికి చెప్పకత్త. అయ్యో, అనవసరంగా నాగమ్మత్తకి చెప్పి తప్పు చేశాను. లేడీస్ దగ్గర సీక్రెట్లు అస్సలు దాగో కదా. ఇప్పుడేం చేయాలి? ఛే! ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావట్లేదు కామాక్షి. మరా రాత్రి ఇద్దరూ కలిసి తాగొచ్చినప్పుడు నిలదీసి అడగచ్చు కదా. అప్పుడు అఖిల్ బాబు గారి మనసులో ఏముందో తెలిసేది. తర్వాత సత్యం గారి ట్రాప్లో పడకుండా నువ్వేదైనా ప్లాన్ చేసే అవకాశం ఉండేది. ఈ కాలంలో తప్పు చేసి చెడిపోయిన వాళ్ళకంటే తప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్లే ఎక్కువ. అమ్మ గంగమ్మ తల్లి, నాకేం అర్థం కావట్లేదు. పని మనిషినైనా నేను ఈ పెద్దింటికి కోడలు అవ్వడం తప్పు. సత్యమ్మ గారు ఇష్టపడ్డ మనిషి నాకు భర్తగా రావడం నా దురదృష్టం కామాక్షి. కావేరి, మనం ఎంత ఆలోచించినా అఖిల్ బాబు సత్యతో కలిసి తప్పుడు పని చేశారంటే నాకు నమ్మకం కలగడం లేదు. నాకు ఆ నమ్మకం ఉంది కామాక్షి. కానీ సత్యమ్మ గారేమో మేమిద్దరం ఒక ఒప్పందానికి వచ్చాము. అఖిల్ నావాడు, నేను కేవలం పేరు కోసమే తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది. చూడు కావేరి, అఖిల్ బాబుకి నీ మీద పిచ్చి ప్రేమ ఉంది. అది నిజం కాదని నువ్వు డౌట్ పడేలాగా కావాలనే సత్యం గారు అలా మాట్లాడుంటారు. తన మాటల్ని సీరియస్గా తీసుకోకు. అయితే ఇప్పుడు ఏం చేయను? రేపు మీ శోభనం కదా, సత్యమ్మ ప్లాన్ గురించి అఖిల్ బాబుకి మొత్తం చెప్పేసి. భయపడకు, ఇలాంటివి డైరెక్ట్గా అడిగితేనే క్లారిటీ ఉంటుంది.
చేస్తే సత్యమ్మ గారు నన్ను చంపేసి తను చేస్తానని బెదిరించింది కామాక్షి. అసలు శోభనం చేసుకోకూడదు అని చెప్పింది. ఫస్ట్ నైట్ ఫస్ట్ కిస్ తనదే అని తెగించి చెప్పింది కామాక్షి. అంతేకాదు, అఖిల్ బాబు టీషర్ట్ ని తన రూమ్ లోకి తీసుకెళ్ళి దాని మీద ముద్దులు పెట్టుకుంది కామాక్షి. దేవుడా, ఇంత బరి తెగించిన ఆడది ఎక్కడైనా ఉంటుందా? భర్తను వదిలేసి బావను పట్టుకుని వేలాడుతోందేంటి? అంత నా తలరాత కామాక్షి, తలరాత. ఏయ్ కావేరి, నువ్వు నా అక్వేరియంలో చేపవి. నేను ఫుడ్ వేయకపోతే నువ్వు ఆకలితో అల్లాడిపోతావు. అసలు నేను వాటర్లోంచి తీసేస్తే గిలగిల కొట్టుకొని చచ్చిపోతావు. నీ బతుకు నా చేతిలో. రేపు నీకు కాలరాత్రి కావేరి. పద్మ, పులిహోర రెడీ అయిందా? ఇంకా లేదు పిన్ని, మిగతావన్నీ అయిపోయాయి. అదొక్కటే ఎందుకు ఆపావు? కావేరమ్మగారు పులిహోర బాగా చేస్తారంట, తను చేస్తానంది. అయ్యో, రథం హడావిడిలో ఉండి మళ్ళీ వంట కూడా ఆవిడేం చేస్తారు? సరేలే, నేను మాట్లాడతాను కానీ నువ్వు వెళ్ళి ఆయిల్ డబ్బా తీసుకురామ్మా. సరే పిన్ని. నాగమత్త, నీ కొంత డబ్బు బాకీ ఉన్నాను కదా, తీసుకో. ప్లీజ్. పర్లేదు, తర్వాత తీసుకుంటాను. నాగమ్మ, వంటలన్నీ రెడీయా? అన్నీ రెడీ అమ్మగారు. కానీ పులిహోర స్వయంగా మీరే చేస్తామన్నారంటగా? అది సరే, నువ్వేంటి మోహన్ వంట రూమ్లోకొచ్చావు? ఏం కావాలి? ఏం లేదు కావేరమ్మ గారు, నాగమత్త వ్రతానికి ఏవో కావాలి అంటే వచ్చాను. టిఫిన్ చేసావా? చేశాను. కావేరమ్మా, ఈ చీరలో మీరు మహాలక్ష్మిలా ఉన్నారు. థ్యాంక్స్ నాగమ్మ. 5 నిమిషాల్లో ఆ పులిహోర నేను పూర్తి చేస్తాను. మీరెందుకమ్మా, మేం చేస్తాం కదా, మీరెళ్ళండమ్మా. పర్లేదు నాగమ్మ.
ఇవి 7 వారాల నగలా? అవును, మా ఇంటి వారసత్వంగా వచ్చిన నగలు. అయ్యో, మరి చిన్న కోడలికి వేస్తున్నారేమిటి? ఇదేం స్పెషలు? వారసత్వంగా వచ్చే 7 వారాల నగలు ఇంటి పెద్ద కోడలికే వెయ్యాలి, అది స్పెషలు. అవును మరి, ఏ ఇంట్లో అయినా ముందు మర్యాద, మన్నన, గౌరవం పెద్ద కోడలికే. అది కదా స్పెషలు. దాందే ఉంది, మాకిద్దరు కోడళ్ళు సమానమే. అదెలా కుదురుద్ది? పెద్ద కోడలు స్పెషల్ కదా. అవును మరి, పెద్ద కోడలు పెద్ద కోడలే, చిన్న కోడలు చిన్న కోడలే. దేవుడా, ఈ చిన్న పెద్ద తేడాలతోనే చాలా ఇళ్లలో తోడికోడల మధ్య గొడవలు జరిగి కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఇక్కడ కూడా ఇదే రిపీట్. చూడండి, పైకెవరైనా చిన్న కోడలు పెద్ద కోడలు అనే డిఫరెన్స్ చూస్తారేమో, కాని నేనలాంటివేమీ పాటించను. మా కోడలు సత్య ఇంట్లో పని మనిషిని. నా కొడుకు ఇష్టపడితే పెద్ద మనసుతో సత్య తనే స్వయంగా పెళ్లి కొప్పించి కావేరిని ఈ ఇంటి కోడల్ని చేసింది. అంత గొప్ప మనసున్న సత్యనే ఈ ఇంటి పెద్ద కోడలు. అందుకే మా వారసత్వ నగలు సత్యకే వేస్తున్నాను. వచ్చే మొదటి సీమంతానికి కొత్త 7 వారాల నగలు కావేరికి గిఫ్ట్గా ఇస్తాం. ఏం కావేరి? సీమంతమా? గడిద గుడ్డేం కాదు. ఏమైనా మీ తోటి కోడల కథ స్పెషలే. అందులోనూ ఇంకా సుశీలక్క డెసిషన్ స్పెషల్ కే స్పెషల్. సత్యమ్మ గారు, ఒక్క నిమిషం. పెద్ద కోడలు కుడివైపు కూర్చోవాలి, చిన్న కోడలు ఎడంవైపు కూర్చోవాలి. అలాగే కూర్చుంటారు పంతులు గారు.
అందరూ కూడా భక్తితో కథ వినండమ్మా. పూర్వం ఒకనాడు నైమిష మహారణ్యంలో ఋషులందరూ కూడా భక్తితో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాస భగవానుడి శిష్యుడైన సూత మహాముని అక్కడికి వచ్చాడు. ఋషులందరూ కూడా మహామునికి భక్తితో పూజ చేసి ఒక ప్రశ్న అడిగారు. భూలోకంలో మనుషులందరూ ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు, అనేకమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, రోగాలతో పీడింపబడుతూ ఉన్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలితం దక్కితే గాని మానవ జన్మ దక్కదు. ఈ పాపకార్యాలతో వచ్చే జన్మలో క్రిమికీటకాది జన్మలు ఎత్తుతూ ఉన్నారు తప్ప ఎవరూ కూడా విష్ణు సన్నిధానాన్ని చేరుకోలేకపోతున్నారు. మానవులందరూ క్షేమంగా జీవించాలి, జీవితంలో విష్ణు సన్నిధానాన్ని చేరుకోవాలి. మరి అందుకు ఏదైనా వ్రతం కానీ, తపస్సు కానీ, తీర్థయాత్ర కానీ, ఒక పుణ్యకార్యం తెలియచేయండి అని మహా ఋషులందరూ కూడా అడిగారు. అప్పుడు సూత మహాముని మీరు అడిగింది చాలా గొప్ప ప్రశ్న అని చెప్పి, ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ వ్రతం అనే మహిమాన్వితమైనటువంటి వ్రతం ఒకటి ఉంది. ఈ యొక్క వ్రతాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారద మహామునికి చెప్పిన వ్రతం. ఈ యొక్క వ్రతం మానవులు భక్తిగా చేస్తే మానవులు దుఃఖాలు, దరిద్రాలు నశిస్తాయి, ధనధాన్యాలు సమస్తమైనటువంటి సంపదలు ప్రాప్తిస్తాయి. ఈ యొక్క వ్రతం చేయడం వలన ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యము, సంతానం లేని వారికి చక్కటి సంతానము కలుగుతుంది. అంతేకాకుండా ఎవరు ఏ కోరికతో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారో వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా స్వామి, నెరవేరుతాయి. సత్యనారాయణ వ్రతాన్ని నేను భక్తితో చేస్తున్నాను. నేను కోరుకున్నది జరుగుతుందన్న నమ్మకంతో అడుగుతున్నాను స్వామి. సత్యమ్మ గారు నా సౌభాగ్యాన్ని వదిలేసుకోమని అడుగుతున్నారు. తను చేసేది తప్ప ఒప్ప అని నీకు తెలుసు. నా సౌభాగ్యం బాగుండాలి, అలాగే సత్యమ్మ గారి సౌభాగ్యం బాగుండాలి. నేను ఎన్ని కష్టాలు పడినా ఏమైనా సరే సత్యమ్మ గారు మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చాను నీరజ్ గారు. కాల్ మీ సార్.